తెలంగాణలో విద్యాశాఖలో కీలక మార్పులైతే రాబోతా ఉన్నాయి. వచ్చే సంవత్సరం విద్యా సంవత్సరం గాను కీలక మార్పులు చేసే ఆలోచనలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికీ ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా రేవంత్ రెడ్డి గారైతే ఉండడం అయితే జరిగింది. దానిలో భాగంగానే ఇంకా విద్యార్థులకి విద్యను అందించడం కావచ్చు, పోషకాహారం అందించే వాటి గురించి కూడా కీలక ప్రస్తావన అయితే వస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే 1వ తరగతి నుండి 12వ తరగతి అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా విద్యార్థులకి అల్పాహారం అందించాలని కూడా కొత్త కార్యక్రమం అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. దానికి సంబంధించి కూడా మొన్న బడ్జెట్లో కూడా బడ్జెట్ కేటాయించడం అయితే జరిగింది. అయితే అల్పాహారంతో పాటు ప్రతి ఒక్క విద్యార్థికి పాలు కూడా అందించాలన్నట్టుగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఉదయం పూట అల్పాహారంతో పాటు గ్లాస్ పాలు కూడా ప్రతి ఒక్క విద్యార్థికి అందించే ఆలోచనలో ఇటు ప్రభుత్వం అయితే చొరవ తీసుకొని ఒక కార్యక్రమం అయితే తీసుకురాబోతా ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. దీనికి సంబంధించి కూడా విజయ డైరీకి కూడా కాంట్రాక్ట్ ఇస్తున్నట్టు కూడా కనబడతా ఉంది. వాళ్ళ దగ్గర నుండి పాలు కొనుగోలు చేసి విద్యార్థులకి అందించే విధంగా డీలింగ్ కుదిరించుకునే విధంగా ఇటు అధికారులను కూడా ఇటు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినట్టు కూడా కనబడతా ఉంది. అయితే వచ్చే ఎడ్యుకేషన్ సంవత్సరం గాను అంటే అకాడమిక్ ఇయర్కి గాను మరి విద్యార్థులు ఎంతమంది ఉంటారు, వాళ్ళకి సంబంధించిన ఈ పాలు ఒకవేళ వాళ్ళకి ఉదయం పూట అల్పాహారం తర్వాత వాళ్ళకి పాలు అందిస్తే ఎంతవరకు బడ్జెట్ అవుతుంది, ఒక అంచనా వేయండి అంటూ ఇటు అధికారులకు చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. అధికారులు కూడా ఆ పనిలో ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇటు ఎవరైతే బాలింతలు ఉంటారో వాళ్ళకి మరియు అక్కడ ఉన్న చిన్నపిల్లలకు కూడా పాలు అందిస్తున్న నేపథ్యం కూడా చూస్తాము. పౌష్టికాహారము అందించే విధంగా ఇటు ప్రభుత్వం అయితే చొరవ తీసుకుంటుంది. ఈ పరిస్థితులలో కూడా 1వ తరగతి నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే విద్యార్థులకు కూడా వాళ్ళకి అల్పాహారంతో పాటు పాలు అందించాలనే ఆలోచన, పోషకాహారం లోపంతోనే విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి ఇబ్బంది తలెత్తకుండా తల్లిదండ్రులకి భారం కాకుండా ప్రభుత్వమే వాళ్ళ యొక్క బాగోగులు చూడాలి అనే విధంగా ఇటు ఈ నిర్ణయం తీసుకున్నామన్నట్టు కూడా చెప్పడం అయితే జరిగింది. వచ్చే అకాడమిక్ ఇయర్ అంటే జూన్ 2వ తారీఖు నుండి కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఏదైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుండే ఈ యొక్క పథకం కూడా మొదలయ్యే ఆలోచనలు అయితే చేస్తూ ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. ఇవన్నిటి కూడా అంటే విద్యార్థులు ఏదైతే స్వేచ్ఛగా వచ్చి వాళ్ళ యొక్క అల్పాహారం తీసుకొని ఇటు పాలు తాగి ఇటు విద్య చదువుకొని వాళ్ళు మంచి ప్రయోజకులు అయ్యే విధంగా ఇటు నాణ్యతమైన విద్య అందించాలి, విద్యతో పాటు వాళ్ళకి ఆహారం కూడా అందించాలనే ఆలోచనలతో ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే సన్న బియ్యంతో భోజనం అందిస్తూ ఉన్న ప్రతి ఒక్క పాఠశాలల్లో సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతా ఉన్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా ఇంటర్లో కూడా ఇటు మధ్యాహ్న భోజనం కూడా తీసుకురావాలనే ఆలోచనలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తూ ఉంది. ఇప్పటి వరకు 10th వరకు మాత్రమే అంటే పాఠశాల లెవెల్ మాత్రమే ఇటు మధ్యాహ్న భోజన పథకం అయితే ఉంది. ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా మధ్యాహ్న భోజన పథకం తీసుకురావాలనే ఆలోచనలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అన్ని ఆలోచిస్తూ ఉన్నారు. విద్యార్థులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒత్తిడి లేని చదువు ఇవ్వాలి అన్నట్టుగా ఇటు ప్రభుత్వం కూడా ఆలోచిస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే అనేక విధాలుగా ఇటు స్కూళ్ళను కూడా కొత్త స్కూళ్ళను కూడా మరి జిల్లాల వారీగా మండలాల వారీగా ఇంటర్నేషనల్ స్థాయిలో స్కూళ్ళను కూడా కొత్తగా ప్రవేశపెడతా ఉన్న పరిస్థితుల్లో విద్యను కూడా ప్రైవేటీకరణం ఒకవైపు అవుతా ఉన్న ఈ పరిస్థితులలో కూడా నాణ్యమైన గవర్నమెంట్ విద్యను అందించాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ ఆదేశాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఒక శుభవార్త అని కూడా చెప్పుకోవచ్చు. ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ ఇంటర్ కాలేజీలో చదివే ప్రతి ఒక్క విద్యార్థికి కూడా గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళకి పోషకాహారం అందే విధంగా ప్రభుత్వము ఈ చర్యలు తీసుకుంటుందని కూడా చెప్పుకోవచ్చు.